భగవద్గీత ముఖ్య రహస్యాలు ద మెయిన్ సీక్రెట్స్ ఆఫ్ భగవద్గీత. 1. కర్మ సిద్ధాంతం, ఫలితంపై ఆశ వద్దు. ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ రెనౌన్స్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. శ్లోకం: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. అధ్యాయం 2, శ్లోకం 47. రహస్యం: నీకు కేవలం కర్మ చేయడంలోనే అధికారం ఉంది, దాని ఫలితంపై ఏమాత్రం లేదు. ఫలితం గురించి ఆలోచించకుండా నీ ధర్మం, విధి అనుసరించి కర్మను చెయ్యి. ఇదే నిష్కామ కర్మయోగం. దీని ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2. ఆత్మ యొక్క శాశ్వతత్వం, ది ఈటర్నిటీ ఆఫ్ ద సోల్. శ్లోకం: నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అధ్యాయం 2, శ్లోకం 23. రహస్యం: దేహం నాశనమవుతుంది, కాని నీవు, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. నీవు కేవలం దేహం కాదు, కాలాతీతమైన ఆత్మవు. ఈ జ్ఞానం భయం, దుఃఖం నుండి విముక్తి కలిగిస్తుంది. 3. శరణాగతి, అహంకారం విడనాడటం, సరెండర్, లెటింగ్ గో ఆఫ్ ఈగో. శ్లోకం: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అధ్యాయం 18, శ్లోకం 66. రహస్యం: నీ కర్మల ఫలాపేక్షను, అహంకారాన్ని, ఇతర ధర్మాలను, నియమాలను పూర్తిగా విడిచిపెట్టి నన్ను, పరమాత్మను మాత్రమే శరణు వేడు. అప్పుడు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇదే భక్తి యోగం యొక్క అంతిమ రహస్యం. ఈ 3 సూత్రాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని, మన జీవితాలను మార్చగలిగే రహస్యాలను అతి తక్కువ సమయంలో తెలియజేస్తాయి.